గౌరవ ముఖ్యమంత్రి గారు 15 నెలల్లోనే పరిపాలన అంటే ఎలా చేయాలి, వారి అనుభవంతో, వారి విజనరీతో, వారి ఆలోచనతో చేసి చూపించిన ఘనత మనకే. మేము గ్రామాల్లో వస్తుంటే మన మంత్రి గారు కానీ నేను కానీ మన మిగతా ప్రజాప్రతినిధులు గ్రామాల్లో వస్తుంటే మీరే మాకు ఆర్తలు పట్టి గౌరవించి స్వీకరిస్తున్నారు. ఈ 15 నెలల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటకి అదనం కూడా మాకు పనిచేస్తున్నారని చెప్పేసి ప్రతి గ్రామం వెళ్తుంటే మాకు గౌరవిస్తున్నారు. ఇలాంటి వారి నాయకత్వంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నాకు అవకాశం రావడం చాలా ధన్యునిగా భావించుకుంటూ సార్ ఇచ్చిన స్ఫూర్తితో నేనైతే 7 నియోజకవర్గాల్లో P4 సంబంధించిన స్ఫూర్తితో రేపు నేను 7 నియోజకవర్గాల్లో ఒక సిఆర్ఎస్ ఫండ్స్ ద్వారా నా ఎంపీ ల్యాడ్స్తో మనం ఒక యోగా సెంటరు, డిజిటల్ లైబ్రరీ, రీడింగ్ రూమ్ పెట్టి ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ₹1 కోటి వెచ్చించి వారి అనుమతితో ఈ కార్యక్రమాన్ని నేను చేస్తున్నానని తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా వారు ఏదైతే వారు P4 కార్యక్రమాన్ని పెట్టి వారి స్ఫూర్తిని తీసుకొని మన ఈ పార్లమెంట్ పరిధిలో 3 ఆడబిడ్డలు పుడితే ₹50,000 ఇవ్వాలని ఒక సంకల్పించుకొని మేము గతంలో మీకు చెప్పాం. అలాగే 3 మగబిడ్డ పుడితే ఆవో తోడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు అనుమతితో ఈ పార్లమెంట్లో కూడా ఫస్ట్ విడత కార్యక్రమాన్ని ముగించాం. 2వ విడత కార్యక్రమాన్ని కూడా 7 ఎమ్మెల్యేలను తీసుకొని నెక్స్ట్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఇంత అవకాశాన్ని ఇచ్చి ఈ సమయంలో ఈరోజు దేశంలో నేరుగా ఢిల్లీ నుంచి వారు ఈరోజు నేరుగా వచ్చి మన గ్రామానికి వచ్చి పేద ప్రజలను కలవాలి, వారు ఆదుకోవాలని ఒక సంకల్పంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి ఈరోజు నన్ను ఇన్వాల్వ్ చేసినందుకు మీ సమక్షంలో వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పనిచేసే వ్యక్తికి అలాగే పనిచేసే మంచి ప్రభుత్వానికి ఏ రోజైతే మీరు మద్దతు ఇచ్చి మాకు అవకాశం కల్పించారో అదే అవకాశాన్ని మేము పదవిని బాధ్యతగా తీసుకొని వారు ఇచ్చిన సూచన మేరకు మీ గ్రామాల్లో వస్తుంటే మాకు చూపించిన ఆదరాభిమానాల్ని మరింత ఉత్సాహంతో మేము పనిచేస్తామని మీ ద్వారా వారికి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్.